श्रीगुरुभ्यो नमः। हरिः ओं। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धैभवत् ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम्। అందరికీ నమస్కారం। ఈరోజు మనం 2/8/2024 శుక్రవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలను తెలుసుకుందాం। ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, బహుళపక్షము, త్రయోదశి మధ్యాహ్నం 3:29 వరకు ఉండి తదుపరి చతుర్దశి ప్రారంభమవుతున్నది। ఆరుద్ర నక్షత్రం ఉదయం 11:02 వరకు ఉండి తదుపరి పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతుంది। అలాగే అమృత ఘడియలు ఇవాళ లేవు। దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:23 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:48 నుంచి 1:39 వరకు, వర్జము రాత్రి 11:30 నుంచి 1:10 వరకు, రాహుకాలం ఉదయం 10:36 నుంచి 12:12 వరకు, సూర్యోదయం 5:59, సూర్యాస్తమయం 6:45. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను। మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। చాలా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు, వస్తులాభం, శుభవార్త శ్రవణం, బంధులాభం, మిత్రులతో సౌఖ్యత, అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభవంతంగా ఉంటుంది। ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల లాభాలు, రాజకీయ రంగంలో మంచి అనుకూలమైన శుభస్థితి, కళాకారుల క్రీడల లాభాలు, సినిమా రంగంలో వ్యాపార లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి, విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో లాభాలు, మిత్రుల సహకారం వల్ల ఈరోజు ఒక మంచి శుభమైన వ్యాపారం కానీ శుభ సంఘటనగా జరిగే అవకాశం, ఇంట్లో ఏదైనా వివాహ సంబంధ వేడుకల్లో పాలు పంచుకునే అవకాశం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, సంతాన శుభవార్తలు వినడం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం, చాలా మంచి అనుకూలమైన ఆర్థిక శుభయోగాలు, రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకోవడం, విద్యార్థులకు లాభం, విదేశాలకు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, రోగనాశనం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి లాభాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినపదాలకి లాభం, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభవంతమైన శుభస్థితి। ఈరోజంతా మీకు చాలా సౌకర్యవంతమైనటువంటి శుభదినంగా చెప్పవచ్చు। వీరికి 1 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారికి వస్తులాభం, వాహన యోగం, సంతాన యోగం, పిల్లల విషయంలో గొప్ప శుభవార్త వినడం, భాగస్వామ్య వ్యాపారితో అనుకూలవంతమైన శుభయోగం, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటలకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాల లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినపదాలకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, అలాగే రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభం, విద్యార్థికి చక్కటి అనుకూలవంతమైనటువంటి విద్యాభివృద్ధి, ఉద్యోగం కోసం చేసే ప్రయత్నంలో ఉద్యోగ లాభం, ఉద్యోగార్జన కోసం రాయబోతున్న పరీక్షల్లో కూడా విజయం సాధించడం, ఐఎల్సీ, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో విజయం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు। అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కానీ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం కూడా లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకో, చాలా మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే అవకాశం, వృత్తి ఉద్యోగాదులు మంచి లాభాలు పొందుకోవడం, ప్రతి చోట గౌరవాన్ని పొందుకునే అదృష్టయోగం, అంటే ఎక్కడైనా మీ మాట చెల్లుబాటు అవుతుంది,
అలాగే యజ్ఞయాగాది కృతులు చేయడం, అలాగే దాన ధర్మాదులు పాలు పంచుకోవడం, సత్సంగత్వంలో పాలు పంచడం లాంటి శుభయోగాలు కూడా ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలత ఉంది, పండగ వాతావరణంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి చాలా చాలా ఆహ్లాదకరమైన వాతావరణం, పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, విద్యాలాభం, ఉద్యోగ అనుకూలత, విద్యా ఉద్యోగ వ్యాపారాదులు లాభం. స్వదేశంలో విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, అలాగే ఈవెంట్ మేనేజర్కి, బోరుబాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చిల్ల వారికి అనుకూలంగా ఉండడం, అనుకున్నటువంటి కార్యసిద్ధి. ఈరోజు ఒక ఊహించినటువంటి ధనయోగం కానీ బహుమానం కానీ పొందుకుంటారు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధనప్రాప్తి. అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చిల్ల వారికి అభివృద్ధి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారంలో అభివృద్ధి. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి లాభాలు పొందుకోవడం. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలో కూడా మంచి లాభాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి చాలా మంచి అనుకూలత. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వ్యాపార లాభము, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభము, ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవడం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపకాలు తప్పకుండా అనుకూలంగా మారబోతున్నాయి. కోర్టు వివాదాలు మీకు శుభయోగాన్ని కలిగించబోతున్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆనంద యోగాలు పొందుకుంటారు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు. అంటే ఫలితాలు కొంతవరకు పర్వాలేదు, అంటే నెగిటివ్ అనేది ఉన్నప్పటికీ కూడా కొంత మిమ్మల్ని మీరు కోపాన్ని, తొందరపడతాన్ని నియంత్రించుకోగలిగితే లాభాలు ఉన్నాయి. ఎందుకంటే ఆవేశానికి లోనే ప్రయత్నం చేయకండి. ముఖ్యంగా షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల కాస్త నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. జూదానికి వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తే మంచిది. అలాగే విద్యార్థులకి కొంతవరకు పర్వాలేదు, అంటే ఉత్తీర్ణత శాతం పెంచుకోవచ్చు. కానీ మిమ్మల్ని కాకుండా వేరొకరిని నమ్మడం వల్ల మీరు ప్రమాదంలో పొందుకుంటారు. జాగ్రత్త. అలాగే కుటుంబ సభ్యులతో వివాదాలు మీకే నష్టాన్ని కలిగిస్తాయి. ఆస్తి పంపకాల్లో కానీ, అనవసరమైనటువంటి వాదోపవాదాలు కానీ మీకు నష్టాన్ని కలిగించే అవకాశం. మద్యపాన సేవన చేయకపోతే మీ ప్రయాణం సుఖవంతం. మద్యపాన సేవన చేస్తే మీ ప్రయాణం వేరే దగ్గరికి వెళ్తుంది. మీ ప్రయాణం జాగ్రత్త. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో కాస్త ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. జాగ్రత్తగా ఉండండి. అలాగే మరి ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్ వ్యాపారంలో మాత్రం కొంత లాభం ఉంది. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. మరి రైతన్నలకి నష్టమే కనపడుతుంది. నకిలీ విత్తనాల బెడద ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి కాస్త ఓర్పు, సహనము, మంచి మాట తీరు, కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడడం, ఉద్యోగ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించడం. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేవారు తగుదనమ్మా అని చెప్పేసి మీ ఉద్యోగానికి రాజీనామా చేస్తే మాత్రం తొందరలో ఉద్యోగం వచ్చే అవకాశం లేదు. జాగ్రత్త. ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతోంది. బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాన్ని పొందుకున్న వారి ఉద్యోగం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. జన్మజాతకంలో 10వ స్థానం, లగ్నము నుంచి 10వ స్థానం ఏమిటి, అలాగే 10వ స్థానం నుంచి మళ్ళీ 2వ స్థానం ఏమిటి, దాన్ని చూసే ఉద్యోగం గురించి చెప్పే ప్రయత్నం చేయవచ్చు. అలా చెప్తేనే మీకు తెలుస్తుంది ఉద్యోగ కారకుడు ఎవరు, ఉద్యోగ కారకుడు ఎక్కడున్నాడు, ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు, అలా చెప్పే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి వృత్తి కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ మీరు జన్మజాతకం పరిశీలించుకొని కొత్త నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఉద్యోగ ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్త. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, వ్యాపారంలో కానీ, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అవమాన స్థితి. జాగ్రత్త. ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి టార్గెట్ రీచ్ అవ్వకపోవడం వల్ల పై అధికారుల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మరి ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఎక్కువగా శ్రమ పడితే మంచిది. అలాగే విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో సంయమనం పాటించే ప్రయత్నం చేయండి. కన్సల్టెన్సీ మీద ఎక్కువ ఆధారపడకండి. మ్యారేజ్ బ్యూరో నుంచి కొద్దిగా సమాచారం, తప్పుడు సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. 1-2 సార్లు ఆలోచించే ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా ఈరోజు మీరు వినాయక స్తోత్రం చదవడం, వినాయకుడు దర్శనం చేసుకోవడం, అలాగే దుర్గాదేవిని, లక్ష్మీదేవిని ఆరాధన చేయడం, ఎవరికైనా స్వీట్ లాంటిది పదార్థాలని ప్రసాదంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం 7 నుంచి 9 అధ్యాయాలు చదవండి. 7, 8, 9 ఈ 3 అధ్యాయాలు చదవండి. చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని పొందుకుంటారు. అలాగే వీరికి ఉదయం 9:14 నుంచి
11 గంటల 7 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి అదృష్ట యోగం, చాలా మంచి అనుకూలత, ఆర్థిక లాభాలు, ఆనంద యోగాలు, ఐశ్వర్యము, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందకరమైనటువంటి సంపద, వివాహాది నిశ్చయితాంబులాదుల్లో మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఇంట్లో ఒక మంచి వాతావరణం, పండగ వాతావరణం, షష్ఠపూర్తి కావచ్చు, సీమంతం కావచ్చు, బారసాల కావచ్చు, వివాహ సంబంధ నిశ్చయితాంబులాలు కావచ్చు, అయితే వివాహమే జరగవచ్చు. అటువంటి శుభయోగము కనబడుతోంది. ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్య పరిష్కారమయ్యే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థులకు అనుకూలత, బెంచ్ మీద ఉద్యోగం తప్పక ప్రాజెక్టులో వెళ్తున్నారు, సంస్థ నుంచి సంస్థకు మారేందుకు అవకాశాలున్నాయి, సమస్త రోగనాశనము, రుణ విమోచనము, విలువైనటువంటి వస్తు వాహన సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశము, కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ పరిశ్రమ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లకు అభివృద్ధి, రైతన్నలకి పంట లాభము, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి లాభం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ పదార్థాలకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి మంచి అవకాశం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గవర్నమెంట్ ఏజెంట్లకు అభివృద్ధి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు ఆనందయోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు పొందుకునే అదృష్టయోగం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి ఉద్యోగ లాభం, ఖచ్చితమైనటువంటి ఉద్యోగాన్ని పొందుకోవడం, ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవడం, విదేశాల్లో ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, విదేశాల్లో విద్యాభివృద్ధి పొందుకోవడం, స్వదేశంలో కూడా పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, బ్యాక్లాగ్స్ కానీ పూర్తి చేసుకోగలిగే అవకాశం, మధ్యవర్తిత్వంలోంచి బయటపడడం, ఆర్థికమైన అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల, ఇతరుల నుంచి రావాల్సిన ధనం వల్ల కానీ, ఆస్తులు అమ్మడం, కొనుగోలు వల్ల కూడా మీకు లాభాలు పొందుకునే అవకాశం, ఆస్తి పంపకాలు మంచి అనుకూలతను కలిగిస్తాయి, కోర్టు వివాదాలు మీకు శుభయోగాన్ని కలిగిస్తాయి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లు వారికి లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం అభివృద్ధి పొందుకోవచ్చు, నర్సరీ తోటలు, పూజ ఆద్ర వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, అలాగే వస్తు వాహన సౌలభ్యం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి రావడం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, పెట్రోలియం బేకరీ పదార్థాలకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి లాభాలు, ఆస్తిపాస్తుల్లో అనుకూలతలు, నూతన స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, విద్యార్థికి లాభం, ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి, అన్ని రకాల పరీక్షలు విజయం ఖాయం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి ఖచ్చితంగా ఉంటుంది. ఆనందకరమైనటువంటి వస్తు వాహనాదులు కొనుగోలు చేయడం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభంగా ఉండబోతోంది. చాలా మంచి శుభయోగాలు, అదృష్ట యోగాలు, ఆనందకరమైనటువంటి ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ వ్యాపారంలో శుభయోగం కనబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలే. ధనము, ఆనందకరమైనటువంటి వస్తువాహన సౌలభ్యం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడవచ్చు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, రైతన్నలకి పంట లాభాన్ని పొందుకోవచ్చు, సూపర్ మార్కెట్, కిరాణం, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెల్ల వారికి అభివృద్ధి, రాజకీయ రంగంలో చాలా మంచి శుభవార్తలు, కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి శుభయోగం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి.
కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగ లాభం, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మధ్యలకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా శుభయోగాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి కాస్త దూకుడు తగ్గించే ప్రయత్నం చేయాలి. ఆర్థిక విషయాల్లో కొంతవరకు పర్వాలేదు, కానీ లాటరీలు, జూదము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ వీటిల్లో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. అలా పెట్టుబడులు పెట్టకపోతే ఆర్థిక లాభం ఎలా వస్తుంది? మీరు చేసేటువంటి వృత్తిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో లాభాలు పొందుకునే అవకాశం. ఇంతకుముందు వరకు డబ్బులు ఇచ్చుంటే డబ్బులు తిరిగి రావడం, లేదా ఇతరుల నుంచి సహాయాన్ని పొందుకోవడం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, ఇలాంటి మీకు ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే డిపెండెన్సీ, భాగస్వామ్య వ్యాపారితో కష్టాలు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్త. అనుకోని ఆకస్మికటువంటి అంటు వ్యాధులు, అక్రమ సంబంధాలు మీకు కాస్త ఇబ్బంది కలిగిస్తాయి. జుగుప్సాగైన ఫోటోలు షేర్ చేసుకోవడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. నిన్న కూడా ఇలాగే ఉందండి, ఇవాళ కూడా ఇలా చెప్పారు. 2 రోజులు కూడా మీకు అనుకూలంగా లేదు. జాగ్రత్తగా ఉండడమే. భగవన్నామస్మరణ చేయండి, భగవద్గీత చదవండి, 5 నుంచి 8 అధ్యాయాలు చదవండి. తప్పకుండా మీకు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఉద్యోగ లాభం, విద్యా లాభం పొందుకునే అవకాశం. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి లాభాలు ఉన్నాయి. బట్ పెట్రోలియం, బేకరీ నిపుణులకి నష్టాలు ఎక్కువ ఉన్నాయి. నర్సరీ తోటల వ్యాపారంలో నష్టం, పూజాతర వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. మత్స్యకారులకి ప్రమాదమే. రొయ్యలు, చేపలు చెల్లే వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. సముద్రంలోకి వెళ్ళకూడదు. ఈవెంట్ వారికి కూడా నష్టాలే ఉన్నాయి. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ముఖ్యంగా కన్స్ట్రక్షన్ వ్యాపారం లాభాలు, మద్యపానం, హోటల్ వ్యాపారంలో నష్టాలు పొందుకునే అవకాశం. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు. కాకపోతే ఐఎల్స్, జిఆర్ఈ లాంటి పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు బలంగా, ధన, ధాన్య, ఆనందాది శుభయోగాలు ఉన్నాయి. కానీ పెద్దల మాట వినాలి, భగవత్ కృపాకటాక్షాలు పొందుకోవాలి, నిదానంగా ఉండాలి, మాట తీరుతో జాగ్రత్తగా ఉండాలి. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినే ప్రయత్నం చేయండి. అనవసర వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడకండి, పరిహాసంగా చర్చలు చేయకండి, జుగుప్సాగిన ఫోటో షేర్ చేసుకోకండి, లేనిపోని అవస్థల్లో దూరకండి, ఎవరికి డబ్బులు అప్పుగా ఇవ్వకండి. అప్పుడు మీకు డబ్బు క్షేమంగా, ధనం ఆనందంగా ఉంటుంది. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోనూ జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. ఏదేమైనా కార్మిక సోదరులు అప్రమత్తంగా ఉండి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తులు, జ్యోతిష పండితులు కూడా జాగ్రత్త. డిబేట్లలో పాలు పంచుకోకూడదు, అది ప్రమాదం. ఏదేమైనా ఈరోజు మీరు భగవద్గీత పారాయణం వల్ల చాలా మంచి ప్రయోజనాలు పొందుకుంటారు. అలాగే ఈరోజు అమ్మవారి ఆరాధన, దుర్గాదేవిని ఆరాధించండి. ముత్తైదువులకి ఎవరికైనా చీరే, సారే ఇచ్చే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి శుభయోగాలు పొందుకొని అదృష్టంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఈరోజంతా కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్తూ, ఉదయం 7:13 నుంచి 8:40 వరకు, తిరిగి 10:18 నుంచి 11:01 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 2, 6 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకూలత, ఆనందయోగం, వస్తులాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభాలు, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి చాలా శుభయోగాలు. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లోనూ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి లాభం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో అభివృద్ధి పొందుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అభివృద్ధి పొందుకోవచ్చును. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసింది కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటారు. దానిలో మంచి లాభాలు, ప్రశాంతమైన జీవనం, బంధుమిత్రుల సమాగమం, ఉద్యోగ లాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆనందకరమైనటువంటి పదోన్నతులు పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగ లాభాలు, యజ్ఞయాగాది కృతుల్లో పాలు పంచుకోవడం, ధార్మికమైన చింతన, ఇలా అనేకమైనటువంటి శుభయోగాలు పొందిన అవకాశాలు. సువర్ణాభరణాలు కానీ, వజ్రాభరణాలు కానీ, స్థిరాస్తులు కానీ కొనడము, పంపకాల్లో లాభాలు పొందుకుంటారు. కుటుంబ పరిస్థితి చాలా బలంగా ఉన్నాయి. చాలా మంచి అనుకూలత వాతావరణంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మకర రాశి వారి ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. చాలా చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగము, గృహయోగము, స్థల లాభము, పొలము కొనుగోలు చేయడము, రైతులకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ వినియోగదారులకి, నర్సరీ తోటలు పూజా ఆధార వ్యాపారంలోనూ అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్కి మహిళలకి లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా మంచి అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుంది. విద్యార్థులకి మంచి లాభాలు, ప్రతి పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు, అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడవచ్చు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు పొందుకునే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు మంచి లాభాలు. డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఈరోజు మీకు బాగా కలిసి వచ్చే అవకాశం చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం చేయకండి. అనవసర వ్యక్తులతో కుటుంబ రహస్యాల గురించి చర్చించే ప్రయత్నం చేయకండి. జరిగిన విషయం గురించి అతిగా విచారణ చేయకండి. మీ ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం, అనారోగ్యానికి కారణమయ్యే అవకాశం, ఇతరుల మీద డిపెండెన్సీ మీకు ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. కానీ కార్యసిద్ధి, వ్యవహార లాభాలు ఉన్నాయి. పట్టుదలతో కొన్ని కార్యక్రమం సాధించుకునే అవకాశం. ఇతరుల మీద ఆధారపడినటువంటి ఏ వ్యాపారమైనా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. విద్యార్థులకి టాప్ ర్యాంక్ రాకపోవచ్చు, కానీ బెస్ట్ పర్సెంటేజ్ మాత్రం వచ్చే అవకాశం ఉంటుంది. బ్యాక్లాగ్తో సహా అన్ని పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత పొందుకుంటారు. టాప్ ర్యాంక్స్ వచ్చడానికి మీకు చాలా కష్టపడే ప్రయత్నం చేస్తే మంచిది. అలాగే రైతన్నలు, మీరు కొన్నటువంటి విత్తనాలు సరైనవి కాదు చూసుకోండి. ఎందుకంటే కాస్త విత్తనాల బెడద ఎక్కువ ఉంటుంది. కొంతవరకు పంట బాగా వస్తుంది, కొంతవరకు పంట బాగా రాకపోవడం. కొంతమంది వెధవలు, దరిద్రపు వ్యక్తులు వాళ్ళు తయారు చేసిన నకిలీ విత్తనాలు రైతుకి కడుపు కోత గురే అవకాశం ఉంటుంది. దాంట్లో ఈ రాశి వారికి అటువంటి ఇబ్బంది కనబడుతుంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల పర్వాలేదు, గొప్పగా లాభం రాకపోయినా యావరేజ్గా ఉంటుంది. జాగ్రత్తగా ఉంటుంది. అలాగే రాజకీయ రంగంలో ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాదుల మీద పడే అవకాశం, ఒకవేళ పార్టీ ఫిరాయింపులు మీకు నష్టాన్ని కలిగించే సూచనలు కనబడుతున్నాయి. కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బందికరంగా ఉంది. రాజకీయ రంగంలో మాత్రం కొంత అనుకూలత ఉంటుంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయంలో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఇతరుల మీద ఆధారపడకండి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి లాభాలు, పెట్రోలియం బేకరీ వినియోగదారులకి అదృష్ట యోగం, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, విలేకరులకి అవార్డు రివార్డు అందుకునే అవకాశం, మత్స్యకారులకి కాస్త సముద్రంలో వెళ్ళకపోవడం మంచిదని చెప్పబడుతుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య లాభం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అదృష్ట యోగం. కొంతవరకు ప్రయోజనాన్ని, కొంతవరకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది. అతి ఆలోచన మానేయండి. అలాగే భగవద్గీతలో 1, 2, 3 అధ్యాయాలు, అసలు మొదటి అధ్యాయంలోనే మీకు మీ విషయాలు మీకు అవగతమైపోతాయి. నా వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు, ఎందుకు నేను ఇబ్బందులు పెట్టాలి, ఎందుకు నేను ఇబ్బంది పడాలి అనే విషయంలో మొదటి అధ్యాయంలోనే మీకు తెలిసిపోతుంది. కానీ దాన్ని అర్థం చేసుకొని చదవండి. తప్పకుండా మీకు మీ కార్యాచరణ ఎలా ఉండాలో తెలుసుకుంటారు, స్వయంగా తెలుసుకుంటారు. భగవద్గీత అంటేనే అది. వ్యాపారం గురించి, బంధుత్వం గురించి, పెళ్లి గురించి, సంతానం గురించి, శత్రువుల గురించి, మిత్రుల గురించి, ప్రయాణం గురించి, బంధుప్రీతి గురించి, మధ్యవర్తిత్వం గురించి, ఇలా అనేక విషయాలు, ఒకటి కాదు అన్ని రకాల వృత్తి ఉద్యోగాదుల గురించి, నీ వృత్తి గురించి ఏమిటి, నీ కర్తవ్యం ఏమిటి, అన్ని విషయాలు చెప్పగలిగేటువంటి శక్తి భగవద్గీతలో ఉంది. అది చదవండి, క్షుణ్ణంగా మీకు తెలుస్తుంది. ఇన్ని సంవత్సరాలుగా చెప్తున్నాను నేను, భగవద్గీత చదవండి రోజు అని చెప్తున్నాను. మరి ఎంతమంది వింటున్నారో, విన్న వాళ్ళకి అదృష్ట యోగాలు, వినని వాళ్ళకి వినాలన్నటువంటి తపన కలగాలని కోరుకుంటున్నా. శ్రీదేవి రాశి వారి కాస్త జాగ్రత్త, సంయమనం పాటిస్తే అనుకూల ఫలితాలు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రోజు ఆరాధన చేయండి, అనుకూలంగా ఉంటుంది. అలాగే ఉదయం 7 గంటల నుంచి 8 గంటల మధ్యకాలంలో, తిరిగి సాయంకాలం 3:36 నుంచి 4:57 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి
6, 9 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కొద్దిగా అనవసరమైనటువంటి వివాదాల్లోకి నెట్టివేయబడుతున్నారు. ఇతరుల ప్రోద్బలంతో లంచాలు పుచ్చుకునే అవకాశం, ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం కనబడుతుంది, జాగ్రత్త. విద్యార్థులు కూడా ఇతరుల మీద ఆధారపడకండి. మీ పరీక్ష మీరు రాయండి, తప్పకుండా మంచి పర్సెంటేజ్ పొందుకుంటారు. అలాగే ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి శాట్, జీమాట్ పరీక్షల్లో మంచి అభివృద్ధి కనబడుతోంది. కానీ సమయపాలన, ముందు పరీక్ష కేంద్రానికి ముందు వెళ్ళే ప్రయత్నం చేస్తే తప్పకుండా మీకు హడావుడి లేకుండా మనసు ప్రశాంతంగా, బుద్ధి విచక్షణగా మీరు పరీక్షని అటెంప్ట్ చేయగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి గంటన్నర ముందు లేదు, పరీక్ష కేంద్రం పక్కనే హోటల్లో టిఫిన్ తినే ప్రయత్నం చేయండి. పొద్దునే అమ్మ వండి పెట్టలేదని చెప్పకుండా 8 గంటల పరీక్ష, మీరు 6 గంటల 30 నిమిషాలకే మీ పరీక్ష కేంద్రం ఉండండి. అక్కడే చిన్న హోటల్ చూసుకొని అక్కడ ఏదో ఇడ్లీ దోశను తినే ప్రయత్నం చేయండి. అలాంటప్పుడు విద్యలో రాణింపు, ప్రజెంటేషన్ ఆఫ్ అండ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ బాగా ఉంటుంది. అప్పుడు మీ పరీక్షని బెస్ట్ ర్యాంక్ రావుతుంది. హడావుడిగా 7:30కి బయలుదేరితే 8 గంటల 10 నిమిషాలు చేరుకుంటారు. అక్కడ వాళ్ళ లోపలికి అనుమతించకపోవచ్చు, బతికినాడినా సరే ఒక కార్డు లేకపోవచ్చు, ఐడి కార్డు లేకపోవచ్చు. ఇవన్నీ మీకు ఇబ్బందులు కలిగిస్తాయి. కాబట్టి కాస్త ముందుగా వెళ్ళే ప్రయత్నం చేస్తే బెస్ట్ ర్యాంక్. ఈ విషయం జాతకం అంటేనే ఇంత, జాతకంలో ఆ గ్రహాన్ని బట్టి ఇలాంటి సూచనలు ఉన్నాయి బాబు, జాగ్రత్త అని చెప్తున్నాం. జాగ్రత్త పడమని సూచించేదే జ్యోతిష్యం. ఇది కాదనుకుంటే మేము చేసేది ఏం లేదు కదా. జ్యోతిష్యం మూఢనమ్మకం అనేటువంటి ప్రచారం చేసే వ్యక్తులందరూ కూడా ఎక్కడెక్కడ పూజలు చేస్తారో, ఎక్కడెక్కడ యాగాలు చేస్తారో, ఎక్కడెక్కడ జాతకాలు నమ్ముతారో, ఎక్కడెక్కడ ముహూర్తాలు పెట్టుకుంటారో, ఎక్కడ గ్రహణమప్పుడు చికెన్లు తిని ఎక్కడ హాస్పిటల్లో చేరారో, మళ్ళీ వాళ్ళ పిల్లలకి ముహూర్తాలు పెట్టుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటారో అన్నీ మాకు తెలుసు. కాబట్టి మూఢనమ్మకాలు వేరు, నమ్మకం వేరు. శాస్త్రమే నమ్మకం వేరు, మూఢనమ్మకాలు వేరు. ఒక సైంటిఫిక్ రీజన్తో మ్యాథమెటికల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగే శక్తి ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా జ్యోతిష్యాన్ని నమ్మవలసిందే, నమ్మి తీరాలంతే. నా సనాతన ధర్మంలో ప్రతి విషయం కూడా నమ్మవలసిందే, నమ్మి తీరాల్సిందే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సరే, ప్రస్తుతాంశ రాశి వారికి రాజకీయ రంగంలో కాస్త అనుకూలత ఉంది. కానీ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్కి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే పెట్రోలియం, బేకరీ వినోత్పదాలకి అటువంటి దాంట్లో పనిచేసే కార్మికులు అప్రమత్తంగా ఉండండి. చేనేత వస్త్ర పరిశ్రమలు లాభాలున్నాయి, దర్జీ పరిశ్రమలు కూడా లాభాలున్నాయి. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, రొయ్యలు, చేపలు తెల్ల వారికి వ్యాపార లాభం ఉంది. రైతన్నలకి కాస్త జాగ్రత్త, నకిలీ విత్తనాలు పెడితే ఎక్కువ ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. అలాగే పూలు, పళ్ళు, కూరలు పండించే లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభాలు. బట్ రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో నష్టాలు పొందుకోవడం, ఇటుకల వ్యాపారంలో ఇబ్బందులు, ఇసుక వ్యాపారంలో కష్టాలు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్ట్ వారికి కూడా ఇబ్బందికరంగా కనబడుతుంది. మధ్యవర్తిత్వం చేయకండి, కన్సల్టెన్సీ మీద జాగ్రత్తగా ఉండండి, అంటే ఎక్కువగా ఆధారపడకండి. అలాగే మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా సమాచారం తప్పుగా వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త. ఆర్థిక విషయాల వెసులుబాటు, మిత్రుల సహకారం, కుటుంబ సభ్యుల సహకారం, వివాహ సంబంధ చర్చల్లో సఫలత, ఇలా కొన్ని కుటుంబపరమైనటువంటి వ్యక్తుల ద్వారా లాభాలు. సోదరుల వల్ల విదేశీయానం, విద్యాభివృద్ధి ఉంది, విదేశీయానం కూడా ఉంది. విదేశాల్లో ఉన్న వారికి స్థిర నివాసం కొరకు కొద్దిగా శ్రమ పడాలి. జన్మజాతకాన్ని చూయించుకుంటే ఈ స్థిరమైన నివాసం అంటే గ్రీన్ కార్డ్, పిఆర్ ఎప్పుడు వస్తుంది తెలుసుకునే ప్రయత్నం ఉంటుంది. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగం తొందరగా వస్తుందా లేదా తెలుసుకునే ప్రయత్నం, దానికి తగ్గట్టుగా పరిహారాలు చేసుకుంటే అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. తప్పకుండా మీరు జన్మజాతకాన్ని పరిశీలింపజేసుకునే ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా ఈ రోజున మీరు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి చెప్పబడుతోంది. మీరు లక్ష్మీ అష్టోత్తరాన్ని, అలాగే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాన్ని, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, భగవద్గీతలో 4, 5, 6 అధ్యాయాలు చదవడం వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు. 2, 7 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.